అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. గతించిన పెద్దలను స్మరించుకునే అమావాస్య తిథి ఈరోజే. పుష్యమాసంలో వచ్చే ఈ అమావాస్యని మౌని అమావాస్య అని, పుష్య అమావాస్య అని అంటారు. పితృదేవతలను స్మరించుకునేందుకు అనువైన ఈ అమావాస్య తిథి నాడు పూర్వీకులకు నమస్కరించుకొని వారి పేరు మీద ఈ నిర్భాగ్యులకు స్వయంగా అన్నదానం చేస్తే వారే అనాథుల రూపంలో స్వీకరించి వంశాభివృద్ధి జరగాలని దీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి విశేషమైన ఈ పుష్య అమావాస్య నాడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి పితృదేవతల పేరు మీద అభాగ్యులకు అన్నదానం చేసి పూర్వీకుల పరిపూర్ణ దీవెనలతో పాటు అనాథుల ఆశీస్సులు పొందండి. తామెవరో తమకే తెలియని నిర్భాగ్యులు వీళ్ళు. చుట్టూ మనుషులు ఉన్నా ఎవరికీ పట్టని అభాగ్యులు. మానసిక స్థితిని కోల్పోయి అట్టలు కట్టిన జుట్టుతో, గుబురుగా పెరిగిన గడ్డాలతో తమలో తామే మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్లాలో తెలియక గమ్యం తెలియని ప్రయాణం చేస్తూ తెగిన గాలిపటాల్లా బతుకుతున్న వీరి దీనస్థితిని చూస్తే కళ్ళు చెమ్మగిల్లక మానవు. కొందరు అంగవికలాంగులైతే మరికొందరు మానసిక వికలాంగులు. కొందరు అనారోగ్యంతో బాధపడుతుంటే కొందరు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. కారణాలు ఏమైనా కాలం చేతిలో ఓడిపోయిన వీరంతా అనాథలు, దిక్కు ముక్కు లేని దీనులు. అయినవారంటూ ఎవరూ లేక, ఉండేందుకు చోటు లేక, తినేందుకు ముద్ద అన్నం కూడా దొరక్క ఘోరమైన స్థితిలో బతుకుతున్న ఇటువంటి అభాగ్యులను చేరదీసి కొత్త జీవితాన్నిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. అనాథులు లేని సమాజం చూడాలన్న సామాజిక కాంక్షతో 14 ఏళ్ల క్రితం ఓ సాధారణ సేవాశ్రమంగా ప్రారంభమైన ఈ రక్షణాలయం నేడు వందలాది మంది అభాగ్యుల ఆకలి తీర్చి వారికి వసతి కల్పించే పుణ్యక్షేత్రమై వెలుగొందుతుంది. నేను మాత్రమే కాదు, నాతో పాటు నలుగురు బాగుండాలని తలచే మీలాంటి మానవదేవుళ్ళందరి చేయూత వల్లనే ఈ అభాగ్యులు సంతోషంగా ఉంటున్నారు. మానవత్వంలోనే దైవత్వం ఉందని నమ్ముతూ ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మీరు చేస్తున్న పుణ్యం ఊరికే పోదు. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో, ఈ అభాగ్యుల దీవెనలతో మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు కదా. ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చడంలో భాగంగా విరాళాల రూపంలోనూ బియ్యము, కిరాణా వంటి నిత్యావసర సరుకులు, కూరగాయల రూపంలో మీరందిస్తున్న సాయం వెలకట్టలేనిది. ఈ రోజున వీరు తింటున్న ప్రతి మెతుకు ఒక్కో దీవెనై విజయాలను సిద్ధింపజేస్తుంది కదా. రోజుకు 600 మంది అభాగ్యులకు నిత్యాన్నదానం క్రమం తప్పకుండా జరుగుతుందంటే అనాథుల వ్యధలు, వారి ఆకలి బాధలు తెలిసిన మీలాంటి దయగల దాతల వల్లనే కదా. అనాథుల సేవే ఆదిదేవుని సేవగా తలచే పరమేశ్వరుడు నిస్వార్థ భావంతో మీరు చేస్తున్న సేవా కార్యక్రమ ఫలితాలను వృధా పోనీయడు. మీ ఇష్టకామ్యాలను నెరవేర్చడం ద్వారా 10 మందికి సాయం చేసే శక్తియుక్తులను ప్రసాదిస్తాడు కదా. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఈశ్వరుడు శ్రీ సోమనాథేశ్వరునిగా కొలువై భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్నాడు. అభాగ్యులను ఆదుకునేందుకు వస్తున్న భక్తులు ముందుగా పార్వతీపతి దర్శనం చేసుకుని ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులను ఆప్యాయంగా పలకరించి తోచిన సాయం చేస్తూ
మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు పుణ్యకార్యంలో పాల్గొన్నామన్న ఆత్మసంతృప్తితో వెళుతున్నారు. ఎప్పటి నుండో రావాలనుకుంటున్న భక్తులు, ఆ దారిలో వెళుతున్న భక్తులు, నెలలో ఒక్కసారి క్రమం తప్పకుండా వచ్చే భక్తులు, ఇలా ఎవరికి వారు ఈ రక్షణాలయానికి క్రమం తప్పకుండా వస్తూ భక్తి మార్గంలో, సేవా మార్గంలో తరిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నారు. ఈ లోకంలో ఎప్పుడైతే ఆకలి కడుపులు ఉండవో, ఎప్పుడైతే అనాథుల కన్నీటి రోదనలు ఉండవో, అప్పుడే నేను సంతోషిస్తానని నిరాడంబరమైన భక్తితో నన్ను సేవించి నిర్భాగ్యులకు ఒక్క ముద్ద అన్నం పెట్టినా పంచామృతాలతో అభిషేకం చేసినంత పొంగిపోతానని ముక్కంటీశుడు అంటాడు. అందుకే అమ్మ అనే పిలుపుకు, నాన్న ప్రేమకు నోచుకోక కాలే కడుపులతో రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న నిర్భాగ్యులను తన మనోనేత్రంతో గుర్తించి ఈ రక్షణాలయానికి రప్పించుకొని గట్టు శంకర్ దంపతుల ద్వారా వారికి తల్లి ప్రేమను, తండ్రి ఆదరణను పంచుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. అలా వైరాగ్యం అలముకున్న జీవితం, చీకటి నింపిన ఒంటరి బతుకు, నిరాశా నిస్పృహలతో అట్టలు కట్టిన జుట్టు, గుబురు గడ్డంతో నిర్జీవుడై పడి ఉన్నాడు పాపం ఈ నిర్భాగ్యుడు. బస్ షెల్టర్లనే నివాసంగా చేసుకుని కందిపోయిన పాదాలతో, జీవితంపై విరక్తితో అచేతన స్థితిలో ఉన్న ఈ నిర్భాగ్యుడి దీనస్థితిని గమనించిన ఆశ్రమ సిబ్బంది తన గురించి ఆరా తీయగా అతీగతీలేని అనాథ అని తెలుసుకొని ఆశ్రమానికి తీసుకువచ్చారు. ముందుగా కడుపు నిండా అన్నం పెట్టడంతో సంతృప్తిగా భోజనం చేశాడు. అనంతరం అట్టలు కట్టిన జుట్టు గడ్డాలను తొలగించి శుభ్రంగా స్నానం చేయించి మీలాంటి దయగల దాతలు సమర్పించిన బట్టలు ధరింపజేయగా ఇంతకుముందు బస్టాండులో పిచ్చివాడిలా కనిపించిన అతనేనా ఇతను అని అనిపించక మానదు. అనంతరం శ్రీ సోమనాథేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లగా శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి, ఏ దారి లేక ఏకాకినై రోడ్లపై తిరుగుతున్న నన్ను పునర్జన్మ కల్పించిన పరమేశ్వర, నీకు శతకోటి వందనాలు స్వామి అంటూ శంకరునికి నమస్కరించుకొని ఈ రక్షణాలయం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఈ రక్షణాలయం స్థాపించిన నాటి నుండి ఇక్కడే కొలువై అనాథ బిడ్డలకు రక్షణగా ఉంటూ పూజలందుకుంటున్న సృష్టి స్థితి లయకారకుడైన శ్రీ సోమనాథేశ్వరునికి అద్భుతమైన శివాలయాన్ని నిర్మించేందుకు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు సంకల్పించారు. శివయ్యకు స్థిర నివాసం ఏర్పాటు చేయడం ద్వారా శివాలయం పూర్తయిన తరువాత భక్తులు సమర్పించే విరాళాలను, కానుకలను ఈ అనాథుల శాశ్వత మనుగడలో భాగంగా వారి ఆకలి తీర్చేందుకు, వారి బాగోగులు చూసుకునేందుకు వినియోగించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎంతమంది అభాగ్యులు వచ్చినా వారికి తినేందుకు, ఉండేందుకు ఇబ్బంది కలుగకూడదనే మంచి ఆలోచనతోనే లోకక్షేమం కోసం శివాలయాన్ని నిర్మించదలచి ఇటీవలే భూమి పూజతో పనులు ప్రారంభించారు ఆశ్రమ వ్యవస్థాపకులు. భక్తులారా, భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కల్పించే విధంగా నిర్మిస్తున్న నూతన శివాలయంలో భాగమై తోచిన సాయం చేసి శంకరుని అనుగ్రహంతో ఉన్నత స్థితికి చేరుకోండి. శివప్రసాదంగా ఎంత సాయం చేసినా సరే పుణ్యం, పురుషార్థం రెండూ మీకే దక్కుతాయి.
మీ అందరి సంపూర్ణ సహకారాలతో 2027 సంవత్సరం నాటికల్లా శివాలయ నిర్మాణానికి విలువైన సాయం చేసిన వారి పేర్లను శిలాఫలకాల రూపంలో నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోండి. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఒక్క సేవాశ్రమంగానే కాకుండా ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ లింగ రూపంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అభిషేక సేవలలో భాగంగా విశ్వంభరుడైన విశ్వేశ్వరునికి ముందుగా జలాభిషేకం కనుల పండువగా జరుగుతుంది. జలాభిషేకం అనంతరం శంకరునికి భస్మ జలాభిషేకం వైభవంగా జరుగుతుంది. విశేష అభిషేకాల అనంతరం శ్రీ సోమనాథేశ్వర లింగం మధ్యలో భార్య-భర్తలో అర్ధభాగమని, భార్యాభర్తల బంధానికి అసలైన అర్థం పరమార్థం తెలిపేలా అర్చకులు తీర్చిదిద్దిన అర్ధనారీశ్వర రూపం చేతులెత్తి నమస్కరించేలా కనుల పండువగా కానవస్తుంది. శివయ్యను అభిషేకించే శివలింగం కూడా అర్ధనారీశ్వర అర్థమే కదా. పానవట్టం పార్వతీదేవి ప్రతిరూపమైతే లింగం శివరూపం. శివరూపమని శివపురాణం చెబుతుంది. అద్భుత రీతిలో దర్శనమిస్తున్న అర్ధనారీశ్వరుల రూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిభావంతో పొంగిపోతారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. స్వామి ముందు ఉంచిన అన్నప్రసాదానికి ఆచమనీయం చేసి ఓంకారేశ్వర, భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి నిర్భాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామికి హారతి సమర్పిస్తారు. శివసేవకులారా, ఓంకారేశ్వరునికి సమర్పించిన పరమ పవిత్రమైన హారతిని
భక్తి శ్రద్ధలతో కళ్లకు అద్దుకొని శంకరుని అనుగ్రహానికి పాత్రులు కండి. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని అన్నప్రసాద రూపంలో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. తన బిడ్డలు కడుపు నిండా తింటుంటే ఓ తండ్రిలా సంతోషపడిపోయి వారి ఆకలి తీర్చేందుకు సాయపడిన భక్తులను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవిస్తాడు. పూజలు అందుకొని అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకొని భక్తుల పూజలను అందుకుంటాడు. కుటుంబ సభ్యులందరూ ఒకేసారి స్వామికి సామూహికంగా అభిషేకం చేసుకునే అవకాశం ఈ పుణ్యక్షేత్రంలో మాత్రమే ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివయ్యను అందరూ కలిసి ఒకేసారి అభిషేకించి అపూర్వమైన అనుభూతిని పొందుతున్నారు. ఆదిదేవుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, అలాగే కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకుని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటుతున్నారు. నా పేరు తిరుపతయ్య. నా వంతు సాయంగా ఒకసారి సందర్శించాలని చెప్పేసి సందర్శించిన. బాగుంది. ఈరోజు మా భార్య అయినటువంటి శోభ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వచ్చి అన్నదానం చేయాలని చెప్పేసి అనుకున్నాం. వచ్చి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నా యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా తమ్ముడు మరియు వారి మిత్ర బృందం ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న అనాథలందరికీ ఒక పూట భోజనంని నా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మరి చౌటుప్పల డివిజన్ కేంద్రంలో మరి గత 10-12 సంవత్సరాల క్రితం ఈ అనాథుల పుణ్యక్షేత్రం కొద్ది మందితోటి స్టార్ట్ అయిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1గా మంచిగా సొంత ఇంట్లో కూడా ఇన్ని వసతులు చాలామంది ఇళ్లలో ఉండవు. మరి ఒక మంచి నిజంగానే ఇది అమ్మానాల పుణ్యక్షేత్రం అంటే నిజంగానే అమ్మానాలను మరిపించే విధంగా ఇక్కడ ఈ ఏర్పాట్లు కూడా చాలా
బాగా ఉన్నాయి. ఇది గట్టు శంకర్ గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వారి కుటుంబం వెళ్ళవేళలా మంచిగా ఉండాలి. ఎందుకంటే భగవంతుడు డబ్బు కొంతమందికే ఇస్తాడు. మరి ఆయన మొత్తం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ యొక్క ఆశ్రమం నడిపిస్తున్నటువంటి ఆషామాషి కాదు. దాదాపు 680 మంది ఉన్నారని తెలిసింది. మరి నేను గతంలో కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసినాం. ఏమైనా తక్షణ అవసరాలు ఉన్నట్టయితే మా దృష్టికి తెచ్చినట్టయితే తప్పకుండా కూడా నెరవేరుస్తా అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా తమ్ముడు రాకేష్ రెడ్డి మిత్ర బృందానికి, మా మండల నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. మా చిన్ననాటి మిత్రుడు బద్దుల అరవిందు 2017 ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మాకు దూరమైనాడు. అతని జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి మన అమ్మ నాన్న అనాథాశ్రమం చౌటుప్పలో నిర్వహిస్తున్నాము. దానికి కూడా ఈ అమ్మ నాన్న అనాథాశ్రమం మాకు సహకరిస్తున్నారు. వాళ్ళు ఈ ఆశ్రమం వాళ్ళు ప్రతి సంవత్సరం మేము తప్పకుండా ఒక గంట లేట్ అయినా ఒక గంట ముందైనా వాళ్ళు మాకు చాలా చక్కగా సహకరించి మా కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే చూసుకుంటారో ఈ ఆశ్రమం కూడా ఈ అనాథల్ని అదే విధంగా చూసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల లెక్క మేము ప్రతి సంవత్సరం ఇక్కడ విచ్చేసి ఇక్కడ వస్తేనే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. దీన్ని నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా చిన్ననాటి మిత్రుడు బద్దుల అరవింద్ జ్ఞాపకార్థం గత 7 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళ కడుపు నిండా భోజనం చేస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మా మిత్రుడు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టేది. ఆయనను ఉద్దేశించే ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేపడతాం. ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రతి ఏటా వస్తాం వర్ధంతికి, జయంతికి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీరి సహకారం కూడా మాకు చాలా అందుతుంది. నా పేరు కూరపాటి రాధాకృష్ణన్. అమ్మ నాన్న అనాథాశ్రయానికి ఇది నేను 4వసారి రావడం. ఈ సంస్థ వారు గట్టు శంకర్ గారు తర్వాత శ్రావణి గారుల ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తున్నది. వీరు మానసిక వికలాంగులను తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని బాగుపరుస్తూ వాళ్ళకు జీవితాన్ని ప్రసాదించి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తున్నారు. ఇక్కడ శివాలయం కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. దానికి కూడా నా వంతు సహాయం తప్పకుండా ఉంటుంది. ఇక్కడ జీవిస్తున్న వందలాది మంది అభాగ్యులలో 350 మంది మగవాళ్ళు, 150 మంది మహిళలు, 100 మంది వృద్ధులు ఉన్నారు. ఈ నిర్భాగ్యుల్లో చాలామంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. బీపీ, షుగర్, కిడ్నీకి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వీరికి వైద్యుల సూచనలతో సాధారణ వైద్యం అందుతున్నా తాత్కాలిక ఉపశమనమే అవుతుంది. మానసిక స్థితిని కోల్పోయి చంటి పిల్లల మనస్తత్వం కలిగిన వీరిని బయటి హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స చేయించడం కష్టమని భావించి ఈ అభాగ్యుల కోసం ఇదే ప్రాంగణంలో వైద్యశాలను నిర్మించేందుకు సంకల్పించింది ఆశ్రమ యాజమాన్యం. మానవతామూర్తులారా, చికిత్స పొంది మామూలు మనుషులుగా మారిన ఈ అభాగ్యులు వారి వివరాలు తెలియజేయడం ద్వారా కుటుంబం చెంతకు చేర్చితే ఆ అభాగ్యుల దీవెనలు, శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహం జీవితాంతం అభివృద్ధి రూపంలో మనతో పాటే ఉంటాయి కదా. చివరిగా ఒక మాట. దయగల దాతలందించే వస్త్రదానంతోనే ఈ నిర్భాగ్యులు శరీర రక్షణ పొందుతున్నారు. అయితే 600 మందికి బట్టలు అందించడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు కదా. సేవామూర్తులారా, ఈ రక్షణాలయానికి వచ్చేటప్పుడు మీ గృహాలలోని ఉపయోగపడని బట్టలను, దుప్పట్లను గాని తీసుకువచ్చి వీరికి అందించి అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తిని పొందండి. మా నాన్ననాథల పుణ్యక్షేత్రం, అమ్మ నాన్ననాథల పుణ్యక్షేత్రం.